పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బొగ్గు బ్లాక్లో వేలాన్ని నిలిపివేయాలని, తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 81 మంది సభ్యులతో నూతన కేంద్ర కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, సింగరేణిలో కొత్త బొగ్గు గనులు తీసుకురావాలన్నారు. సింగరేణి ప్రైవేటు పరం కాకుండా యూనియన్లకు అతీతంగా కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే గెలిచిన గుర్తింపు సంఘాల వైఫల్యాలను ఎండగడతామని, జూలై 1న సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులపై నిరసన చేపడతామన్నారు. దాంట్లో భాగంగానే అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక కూడా జరిగింది. దాంతో పాటుగా కేంద్ర కమిటీని నిర్ణయించడానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీని అనౌన్స్ చేస్తా ఉన్నాం. బొగ్గు బ్లాకుల వేలం వేసినట్లయితే, సింగరేణి పాల్గొని ఆ బ్లాకులు మనం పొందలేనట్లయితే, ఆ బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే, మన పక్కనే వాడు పనిచేసినట్లయితే పని భారం పెరగడంతో పాటుగా జీతభత్యాలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి చర్యలు చేపట్టబోయేటువంటి ప్రభుత్వాలైతేంది ఈ యొక్క ప్రమాదం పొంచి ఉండడంతో పాటుగా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి 20,000 మంది కార్మికులు 2014 నుంచి అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఇంకా 30-35 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి సర్వీస్ కలిగినటువంటి యువత మరి కొత్త బావులు రాకుంటే, పాత బావులు మూతపడితే, యాక్షన్లో పాల్గొన్న బ్లాకులు రాకపోతే మన సింగరేణి భవిష్యత్తు ఏంది, ఉనికి ఏంది, మన అస్తిత్వం ఏంది అనేటువంటిది యువత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణిలో మోనోపాలిగా ఉన్నటువంటి వాళ్ళం మనం తప్ప ఎవ్వడు కూడా బొగ్గు తవ్వడానికి వీల్లేనటువంటి విధంగా మనకున్నటువంటి వనరులు అయితేంది, మనకున్నటువంటి మ్యాన్ పవర్ అయితేంది, మనకున్నటువంటి టెక్నాలజీస్ అయితేంది, మనకున్నటువంటి ఎక్విప్మెంట్ అయితేంది, డ్రాగ్ లైన్ లాంటి వాటితో అయితేంది, అలాగే మనకున్నటువంటి 135 సంవత్సరాల అనుభవం అయితేంది, అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యాలు గత సంవత్సరం 70 మిలియన్ టన్నులను అధిగమించడం అయితేంది, 69 మిలియన్ టన్నుల రవాణా చేయడం అయితేంది, 37,000 కోట్ల టర్నోవర్ సాధించడం అయితేంది, మొట్టమొదటి పబ్లిక్ సెక్టార్గా ఉన్నటువంటి మనం అన్ని హంగులు ఉన్నటువంటి, అన్ని నైపుణ్యం కలిగినటువంటి మానవ శక్తి 40,000కు పైగా ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థలో సింగరేణి కాకుండా ఎవడొచ్చి పనిచేస్తాడు, ఎట్లా పనిచేస్తాడు, ఆ బొగ్గు పిల్ల ఎట్లా తీస్తాడు అనేటువంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో ఆ 9-9.5 సంవత్సరాలలో 2 బ్లాకులు వేలం వేసినప్పటికి కూడా ఎవడు కూడా వచ్చి ఒక తట్టెడు బొగ్గు కూడా తీయకుండా చూసుకున్నాము అనేటువంటిది. బిడ్డ వస్తే ఖబర్దార్, ఇక్కడ నుంచి తరిమి కొడతాం మిమ్మల్ని అనేటువంటి చెప్పినటువంటి దాంతో భయంతో భక్తితో రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ చేయలేము అనేటువంటి దాంతో ఇప్పటి వరకు కూడా మనకు ఈ కోయగూడెం సత్తుపల్లిలో పనిచేయడానికి ముందుకు రానటువంటిది కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా, ఒకవేళ వేసినా కానీ ఎవరు కూడా ఇక్కడ వచ్చి తట్టెడు మట్టి తీయకుండా, బొగ్గు తీయకుండా అడ్డుకునేటువంటి విధంగా ప్రణాళిక చేసినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం దాంట్లో భాగంగానే ఒక పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని కూడా వేయడంతో పాటుగా ఈరోజు కేంద్ర నాయకత్వాన్ని కూడా ప్రకటించడం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా సింగరేణి కార్మిక వర్గానికి తెలియజేస్తూ, కార్మిక వర్గం కూడా గతంలో లాగానే మాకు మీ యొక్క సహాయ సహకారాలు అండదండలు ఉండాలని, ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము తప్పకుండా కార్మిక సమస్యలపై పోరాటానికి ముందుంటామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.